బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ముక్తి మరియు జీవన్ముక్తి ఒక సెకండ్ యొక్క విషయమే అంటూ బాపూజీ చెప్తున్నటువంటి వీడియోని విందాము. ఒకవేళ ఆ ఒక్క సెకండు ఏంటి అంటే, ఎవరైతే బేహద్ బాపు ఉన్నారో అనగా ఆల్మైటీ అథారిటీ, స్వయం బేహద్ విశ్వానికి మాలిక్, బేహద్ విశ్వ రచయిత ఎవరైతే ఉన్నారో వారు ఒక సెకండ్లో పరమ తత్వాన్ని, పరం లైట్ని పైనుండి కిందకి దించడం జరుగుతుంది. ఆ పరమ లైట్ మహత్తత్వంగా అవుతుంది. మహత్తత్వం నుండి పరమ ఆకాశంగా తయారవుతుంది. పరమ ఆకాశతత్వం పూర్తిగా మల్టీవర్స్లో వ్యాపిస్తూ ఉంటుంది. అక్కడ పూర్తిగా మల్టీవర్స్ లోపల పవరు యొక్క క్వాలిటీ ఆత్మలో ఎంతైతే ఉందో అంతగా రక్షించబడుతుంది. పరం ప్రకాశం కూడా తయారై ఉంటుంది. ఆత్మ రక్షించబడేది ఏదైతే పరం ప్రకాశము క్రింద పరం తత్వము అన్నటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నారో అనగా ఈ పరం ప్రకాశము కిందకి దిగినప్పుడు పరమ తత్వం ఉన్నటువంటి ఆత్మలు, తత్వాలి ఆత్మలు ఎవరైతే తయారయ్యారో అనగా ఆకాశతత్వం నుండి తయారైన ఆత్మలు ఉన్నారు, పరమ ఆకాశతత్వం నుండి తయారైన ఆత్మలు ఉన్నారు. వీళ్ళు కూడా ముక్తి అయిపోతారు. అంటే ఇక్కడ పరం ప్రకాశము చాలా పవర్ఫుల్ అన్నమాట. హై క్వాలిటీ ఆత్మలు అయితేనే రక్షించబడతారు అని బాపూజీ అంటూ ఉన్నారు. ఒక్క సెకండు లోపల మరి ఆకాశతత్వము వాళ్ళు తయారైన ఆత్మలందరూ కూడా పరమాకాశంలో కూడా ఉన్నవాళ్ళు ముక్తి అయిపోతే, మరి 9 లక్షల మంది ఎవరైతే బేహద్ ఆత్మలు ఉన్నారో, ఎవరైతే బేహద్ విశ్వానికి మాలిక్ లాగా అయ్యేవాళ్ళు పూర్తిగా మల్టీవర్స్ను చేంజ్ చేయటం కోసం వచ్చినటువంటి బేహద్ ఆత్మలు ఎవరైతే ఉన్నారో 9,16,108 మంది, 108 మంది వీళ్ళు మాత్రమే జీవన్ముక్తిని పొందుతారు. మిగతా వాళ్ళందరూ ముక్తి పొందుతారు అని అంటూ ఉన్నారు బాపూజీ. పరం శాంతి.